హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయేది హెల్దీ అండ్ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. దీన్ని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తాం కాబట్టి హెల్దీగా ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. రోజు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మరిక ఆలస్యం చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి, అరకప్పు శనగపిండి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్టు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్కి బదులుగా మీరు కారాన్నైనా వేసుకోవచ్చండి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ పిండిలో కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ను యాడ్ చేస్తూ పిండిని దోసపిండిలా కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేస్తూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిని ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం కలిపి పెట్టిన పిండిని గరిటెతో తీసుకొని ఇలా 2 గరిటెలు వేసి దోసెలా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా వేసిన దోసని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ ఫ్రై చేశాక మరోవైపు తిప్పుకోవాలి. మరోవైపు తిప్పాక సైడ్స్ నుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మరోవైపు తిప్పాక ఆయిల్ వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇలా 2 వైపులా తిప్పుతూ ప్రెస్ చేస్తూ మరో 2 మినిట్స్ ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. మరిన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మిగిలిన పిండితో కూడా ఇలాగే వేస్తూ 2 వైపులా ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని ఇలాగే దోసల్లా సర్వ్ చేసుకోవచ్చండి. లేదంటే ఇలా రోల్ చేసైనా పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. ఇలా రోల్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా తినడానికి ఈజీగా ఉంటుందండి. వీటిని టొమాటో సాస్తో కానీ మీకు నచ్చే ఏ డిప్స్తో అయినా తీసుకోవచ్చండి. ఈ రోల్స్ని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి టూత్పిక్స్ గుచ్చి కానీ లేదా ఫోర్క్తో కానీ సర్వ్ చేస్తే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్.